హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొహా ఓపాక్ సంబంధించిన యూజర్ లాగిన్ చేసిన తర్వాత కొన్ని ఫీచర్స్ అడిషనల్గా మన యూజర్స్కి ఉంటాయి అన్నమాట. జనరల్గా ఓపాక్లో మనం జనరల్ సెర్చ్ చేస్తాం, బుక్స్ కానీ ఎనీ రీసోర్సెస్ కానీ యూజర్ లాగిన్ ద్వారా యూజర్ లాగిన్ ఫెసిలిటీ ఉంటుంది ఓపాక్లో. ఆ లాగిన్ చేసిన తర్వాత అడిషనల్గా కొన్ని ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళ ప్రీవియస్గా ఎన్ని బుక్స్ తీసుకున్నారు, ఏమేమి బుక్స్ తీసుకున్నారు, ఎంత డ్యూ ఇప్పుడు వరకు కట్టారు, లేకపోతే వాళ్ళు ఏమైనా బుక్స్ సజెషన్స్ చేశారా, లేకపోతే ఇట్లాంటి పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం, ఇట్లాంటి రకరకాల ఫీచర్స్ ఒపాక్లో ఉంటాయి అన్నమాట. అవి ఏమేమి ఫీచర్స్ ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇది ఓపాక్ అన్నమాట, కొహా ఓపాక్లో. దీంట్లో ఇక్కడ యూజర్ లాగిన్ అండ్ పాస్వర్డ్ ఉంటాయి యూజర్స్కి. వాళ్ళు యూజర్స్ లాగిన్ చేసి పాస్వర్డ్ అయితే తెలుసు, డైరెక్ట్గా కూడా సెర్చ్ చేసుకోవచ్చు. వాళ్ళ అడిషనల్ ఫెసిలిటీస్ కోసం లాగిన్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు జనరల్ ప్లెయిన్ ఇదిలా ఉంటుంది అన్నమాట. లాగిన్ అయిన తర్వాత కొన్ని ఫీచర్స్ చూపిస్తుంది అన్నమాట. జనరల్గా బేసిక్ సెర్చ్, అడ్వాన్స్ సెర్చ్ అయి ఉంటాయి. మన యూజర్ లాగిన్ అయిన తర్వాత యూజర్కి సంబంధించిన అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఇక్కడ యూజర్కి సంబంధించిన అడిషనల్ ఫీచర్స్ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, యువర్ సమ్మరీ వచ్చింది. ఇక్కడ మనకి ఫస్ట్ యూజర్ సమ్మరీ ఉంటుంది, యూజర్ సంబంధించి. తర్వాత యూజర్ ఛార్జెస్, అంటే వాళ్ళ ఆ యొక్క లాగిన్ అయిన యూజర్ ఎవరన్నారో వాళ్ళు ఏమన్నా అంతకుముందు డ్యూ ఏమన్నా అట్లాంటివి కలెక్ట్ చేసి ఉంటే వాళ్ళ డ్యూ ఎంత ఉంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనకి డ్యూ ఉంటే అక్కడ డ్యూ అంతకుముందు ఎంత కట్టారు ఏంది దాని డీటెయిల్స్ అంతా చూపిస్తుంది. అలాగే పర్సనల్ డీటెయిల్స్, వాళ్ళకి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ మొత్తం వాళ్ళ స్టాఫా, స్టూడెంట్సా, వాళ్ళు ఏంటి, సర్నేమ్ ఏంటి, వాళ్ళ ఫస్ట్ నేమ్ ఏంటి, వాళ్ళ డీటెయిల్స్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, మొత్తం ఆ యొక్క పర్టికులర్ యూజర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ చూపిస్తుంది అన్నమాట. అలాగే యూజర్ ట్యాగ్స్ అన్నమాట. యూజర్ ట్యాగ్స్ అంటే దాని ప్రీవియస్గా మనం చూసాం కదా, సెర్చ్లో ట్యాగ్స్ సంబంధించి అదనమాట. ఇక్కడ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం అన్నమాట యూజర్ లాగిన్కి. అలాగే సెర్చ్ హిస్టరీ, అంతకుముందు ఏమేమి సెర్చ్ చేశారన్నమాట, ఆ పర్టికులర్ యూజరు ఏమేమి బుక్స్ అవన్నీ సెర్చ్ చేశారో దాని డీటెయిల్స్ అంతా మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. అవన్నీ కూడా రికార్డ్ అవుతుంటాయి అన్నమాట దానికి డేటాబేస్లో. మనకి వాళ్ళు ఎవరెవరు సెర్చ్ చేశారు, ఏ రోజు సెర్చ్ చేశారు, అవి మొత్తం డీటెయిల్స్ కూడా ఆ యూజర్కి సంబంధించినంత హిస్టరీ ఉంటుంది అన్నమాట. అలాగే చెక్అవుట్స్ హిస్టరీ అన్నమాట, ఎన్ని బుక్స్ ఇష్యూ చేసుకున్నాడో, ఎప్పుడెప్పుడు ఇష్యూ చేసుకున్నాడో దాని డీటెయిల్స్ కూడా మనకి యువర్ చెక్ హిస్టరీ అంటే చూడండి, అంతకుముందు యూజర్ ఎప్పుడు ఇష్యూ చేసుకున్నాడు దాని డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. దీనికి సంబంధించి వాళ్ళ డ్యూ డేటు, ఆ బుక్స్ ఎప్పుడెప్పుడు తీసుకున్నారో వాళ్ళు అనేది దాన్ని కూడా ఉంటుంది. అలాగే పర్చేజ్ సజెషన్స్, యూజరు అంతకుముందు ఏమన్నా బుక్స్ కావాలని లైబ్రరీకి ఏమైనా సజెషన్స్ ఇచ్చాడా అనే దాని మీద కూడా ఇక్కడ కంప్యూటర్ ప్రోగ్రామ్ అనే ఒక సజెషన్ ఆల్రెడీ పెట్టారన్నమాట. ఆ బుక్ అది యాక్సెప్టెడ్ అయింది కూడా కాలేదనేది కూడా ఇక్కడ స్టేటస్ కూడా మనకు వస్తుంది అన్నమాట. ఆ డీటెయిల్స్ కూడా మనకి యూజర్ లాగిన్ అయిన తర్వాత మనకు చూపిస్తుంది అన్నమాట. ఈ విధంగా రకరకాల ఫీచర్స్ మనకి ఈ లాగిన్ అయినప్పుడు, యూజర్ లాగిన్ అయినప్పుడు ఈ ఫెసిలిటీస్ అన్ని చూపిస్తుంది అన్నమాట. అలాగే ఇక్కడ మనకి సజెషన్స్, మనకి ఇక్కడ ఏమి ఇచ్చామనేది కూడా మనకు క్లియర్ కనిపిస్తుంటుంది. అలాగే తర్వాత మెసేజెస్ ఉంటాయి. ఇక్కడ సజెషన్స్లో పైన మనం న్యూ సజెషన్స్ అనేది కూడా ఉంది. అక్కడ మళ్ళీ మన సజెషన్స్ కొత్త ఏమన్నా ఇవ్వాలన్నా కూడా, లైబ్రరీకి ఏమైనా బుక్స్ కొత్త రికమెండ్ చేయాలన్నా కూడా చేయొచ్చు అన్నమాట. అలాగే ఎవరు మెసేజెస్ అన్నమాట, మెసేజెస్కి సంబంధించిన అలా సెట్టింగ్స్ కూడా మనం చేసుకోవచ్చు. ఏ మెసేజెస్ మనకి చెక్అవుట్ ఉంటే మెసేజ్ కావాలా, లేకపోతే ఓవర్డ్ ఉంటే మెసేజ్ కావాలా, చెక్ ఇన్ ఉంటే మెసేజ్ కావాలా, ఇవన్నీ ఇక్కడ సెట్టింగ్స్ పెట్టి సబ్మిట్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే లిస్ట్స్, హోల్డింగ్ సంబంధించి లిస్ట్స్, ఆల్రెడీ ఏం లిస్ట్స్ ఉన్నాయి, పబ్లిక్ లిస్ట్ ఆల్రెడీ పెట్టున్నారు ఒకటి. ఆ పబ్లిక్ లిస్ట్ క్లిక్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి యూజర్స్కి వస్తాయి అన్నమాట. ఈ విధంగా రకరకాల, ఇక్కడ చూడండి క్లాసిఫికేషన్ అనే ఒక పబ్లిక్ లిస్ట్ ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నారు అనమాట ఆ యూజర్. ఈ విధంగా నెంబర్ ఆఫ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి ఈ ఫీచర్స్ అన్నీ మనకి యూజర్ లాగిన్ అయినప్పుడు ఉపయోగపడే ఫీచర్స్ అన్నమాట. సమ్మరీ దగ్గర కానీ, ఛార్జెస్, డ్యూస్ కానీ, లేకపోతే పర్సనల్ డీటెయిల్స్ కానీ, పాస్వర్డ్ చేంజ్ చేయడం కానీ,
సెర్చ్ హిస్టరీ కానీ, లేకపోతే చెక్అవుట్ హిస్టరీ కానీ, ఎవరు పర్చేజ్ సజెషన్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన ఏమైనా మెసేజెస్ కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన లిస్ట్ కానీ, ఇట్లాంటి ఫీచర్స్ మొత్తం మనకి ఓపాక్లో లాగిన్ అయినప్పుడు మనకి కనిపిస్తాయి అన్నమాట. ఈ విధంగా మనకి ఓపాక్లో యూజర్స్కి డిఫరెంట్ ఫెసిలిటీస్, సర్వీసెస్ మనకి కోహా ద్వారా మనకి ఇస్తుంది. లాగౌట్ అయినప్పుడు మళ్ళీ ఓన్లీ జనరల్ సెర్చ్, మనకు అడ్వాన్స్ సెర్చ్ అది మాత్రమే చూపిస్తుంది అన్నమాట లాగౌట్ అయినప్పుడు. ఇది లాగిన్ అయినప్పుడు మాత్రమే ఈ ఫీచర్స్ అని చూపిస్తుంది. ఇది ఇలా ప్లెయిన్గా ఉంటుంది అన్నమాట లాగౌట్ అయినప్పుడు. అది ఎవరైనా డైరెక్ట్గా అంటే యూజర్ ఐడి లేని వాళ్ళు కూడా ఇక్కడ నుంచి సెర్చ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి యూజర్స్కి కొన్ని ఫెసిలిటీస్ మనకి ఓపాక్లో ప్రొవైడ్ చేస్తుంది కోహా. థ్యాంక్ యూ.